అలస్కాలో ట్రంప్ పుతిన్ భేటీపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది. పుతిన్ ట్రంప్ భేటీ సాధించిన పురోగతి బాగుందంటున్నారు. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి భేటీకి సంబంధించి సాధించిన పురోగతి బాగుంది అంటూ కూడా భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. శాంతి సాధన దిశగా ప్రయత్నాలు ప్రశంసనీయమంటూ చెప్పుకొచ్చింది భారత విదేశాంగ శాఖ. చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ కూడా చెప్పుకొచ్చింది. ఒకసారి ఇటు భారత విదేశాంగ శాఖ జారీ చేసిన స్టేట్మెంట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇండియా వెల్కమ్స్ ద సమ్మిట్ మీటింగ్ ఇన్ అలాస్కా బిట్వీన్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆఫ్ రష్యా. Their leadership in the pursuit of peace is highly commendable. India appreciates the progress made in the summit. The way forward can only be through dialogue and diplomacy. The world wants to see an early end to the conflict in Ukraine అంటూ కూడా చెప్పుకొచ్చింది భారత విదేశాంగ శాఖ. అంటే ఇంట్రెస్టింగ్ ఆ లాస్ట్ లైన్స్ ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ లాస్ట్ లైన్స్ కూడా ఏమని, ఇండియా అప్రిషియేట్స్ ద ప్రోగ్రెస్ మేడ్ ఇన్ ద సమిట్. ద వే ఫార్వర్డ్ కెన్ ఓన్లీ బీ త్రూ డైలాగ్ అండ్ డిప్లొమసీ. కేవలం చర్చలు దౌత్యం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ప్రపంచం అతి త్వరగా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలి, దాని ముగింపుకి ప్రపంచం ఎదురు చూస్తోందంటూ కూడా భారత ప్రభుత్వం చెప్పుకొచ్చింది.